వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో రాంపల్లిలో వస్తుంది. టోటల్ 22.5 by 45 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ మీరు చూడొచ్చు. ఈ విధంగా సొసైటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. 30 feet రోడ్స్, అదేవిధంగా సౌత్ సైడ్లో 40 feet రోడ్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి కరెంట్లీ 950 SFTతో G+1 పర్మిషన్తో ఉంది. మనకి G+1 కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంటే ఈ విధంగా ఇలా కనిపిస్తుందండి. ఇది కూడా 112 square yards. సో G+1 పర్మిషన్తో ఉంది. సో ఈ వీడియోలో ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం డబుల్ బెడ్రూమ్ పోర్షన్ మొత్తం నేను టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కావాలన్నా కూడా మీరు నా ఛానల్లో చెక్ చేయొచ్చు. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కానీ మనకి ఎలివేషన్ అనేది ఈ విధంగా గ్లాస్, ఇంకా ఎలివేషన్లో కూడా సిమెంట్ బీమ్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం 3 కలర్స్ యూజ్ చేశారు. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో కూడా 40 feet రోడ్ వచ్చి మనకి వెస్ట్ సైడ్లో 30 feet రోడ్ వచ్చిందండి ఈ విధంగా. సో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ రోడ్ ఫేసింగ్ వచ్చి 22.5 feet వస్తుంది. అదేవిధంగా డెప్త్ వచ్చి 45 feet వస్తుంది. సో నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు గమనించగలరు, మనకి ర్యాంప్ అనేది మొత్తం కాంక్రీట్తో యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. టైల్స్, పార్కింగ్ స్పేస్లో మొత్తం టైల్స్ వచ్చింది. మనకి పార్కింగ్ స్పేస్లో ఏ హ్యాష్ బ్యాక్ అయినా పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు స్టేర్స్ విషయానికి వచ్చేటప్పుడు చూస్తే మనకి గ్రానైట్ స్టేర్స్ వచ్చి స్టీల్ రైలింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇంటికి ఫ్రంట్ సైడ్లో మనకి వాష్ ఏరియా వచ్చింది. మనకి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడే స్పేస్ అయితే వచ్చింది. నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు మెయిన్ డోర్ గమనిస్తే మనకి ఇండియన్ టేక్ వుడ్ అండి. ఇది మొత్తం ఇండియన్ టేక్ వుడ్ చాలా బాగా వచ్చింది. సింగిల్ సైడ్ డోర్. సో మీరు చూడొచ్చు డోర్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 3 feet దాకా వచ్చిందండి. 2.5 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందో నేను మొత్తం మీకు చూపిస్తాను. మనకి పెయింట్ కూడా రీసెంట్గానే కంప్లీట్ చేశారు. సో మనకి లివింగ్ మనకి ఇలా వస్తుంది. లివింగ్ డైనింగ్ వచ్చింది. సో లివింగ్ డైనింగ్ రూమ్ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగా వచ్చి ఫాల్ సీలింగ్లో కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా లైట్స్ అయితే పెట్టలేదు. సో మనకి టీవీ యూనిట్ వచ్చేసి మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. మనము వుడ్ వర్క్ ఎంత చేయించుకుంటే అంత టీవీ వరకు 65-75 inch వరకు కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా డైనింగ్ రూమ్ మీరు చూసుకుంటే డైనింగ్ రూమ్లో కూడా మనం 4 డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు గమనిస్తే లివింగ్ రూమ్లో మనకి ఈ విధంగా 4x4 డైమెన్షన్స్తో ఒక వుడెన్ గ్లాస్ విండో వచ్చిందండి. అదేవిధంగా డైనింగ్లో కూడా అదేవిధంగా యూపీవీసీ లేకుండా మనకి వుడెన్ విండోస్ మాత్రమే వచ్చాయి. మీరు కిచెన్ రూమ్ కూడా గమనిస్తే మనకి కిచెన్ రూమ్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా మీరు విండోస్ కూడా గమనిస్తే మనకి వుడెన్ విండోస్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. చాలా స్పేస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కిచెన్లో మనం ప్రాక్టికల్గా సామాన్లు పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించిన తర్వాత మనకి ఇంటి వెనకాల వాష్ ఏరియా ఎలా వచ్చింది అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు ముందుగా నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు గమనిస్తే మనకి సింగిల్ కోట్ బెడ్ వచ్చి చాలా బాగా మంచిగా వస్తుంది. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో కూడా ఒకటి 4x4 విండో వచ్చిందండి, మీరు గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా మీరు గమనిస్తే షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. అంతకంటే ముందు మనకి కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ ఇండియన్ స్టైల్లో వచ్చిందండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా క్వీన్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా క్వీన్ సైజ్ బెడ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంటికి వెస్ట్ సైడ్లో ఒకటి 1.5 feet by 4 feet డైమెన్షన్స్తో ఉన్న విండో, అదేవిధంగా సౌత్ సైడ్ కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో. సౌత్ సైడ్ మనకి కార్నర్ వచ్చింది కాబట్టి వెలుతురు అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా అటాచ్ టాయిలెట్ బాత్ కూడా వచ్చిందండి, ఇది చూడొచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఇంటి వెనకాల సైడ్ ఏదైతే వాష్ ఏరియా ఉందో అది నేను మీకు చూపిస్తాను చెప్పాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు గమనించండి, మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ 3.5-4 feet దాకా వచ్చి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా వచ్చింది. ఇంతసేపు నేను మీకు వెస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లిలో వస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో సౌత్ సైడ్లో 40 feet రోడ్, వెస్ట్ సైడ్లో 30 feet రోడ్స్తో
G+1 పర్మిషన్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మనకు వచ్చేసి 60 lakhs కోట్ చేస్తున్నారు. 22.5 by 45 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ 112.5 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. టోటల్ 950 SFTతో చాలా బాగా వస్తుందండి. సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగా కట్టారు. ఒకవేళ మీకు ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, వెబ్ లింక్. సో చెక్ చేయండి. అలాగే నా వెబ్సైట్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను చాలా పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.